సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 85,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక జనవరి 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక జనవరి 22 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడమే జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక December 1, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో మనకి బేసిక్ పే అనేది 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకి అడిషనల్గా పిఎఫ్, గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 85,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. గాయస్, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి హైయెస్ట్గా వచ్చేసరికి జర్నలిస్ట్ విభాగంలో 130 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 68 వేకెన్సీస్, ఓబీసీ వారికి 24, ఎస్సీ వారికి 18, ఎస్టీ వారికి 7, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 13 వేకెన్సీతో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకునేది కనుక జర్నలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి డాక్టర్స్ డిసిప్లిన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే ఎంబీబీఎస్ కానీ లేదంటే ఎండి కానీ ఎంఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లీగల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ కానీ లేదంటే కాస్ట్ అకౌంటెంట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక బీకామ్ కానీ లేదంటే ఎంకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి యాచురల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాచురల్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే ఎంఏ ఆర్ ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి హిందీ రాజ్యభాష ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే హిందీ విత్ ఇంగ్లీష్ కానీ లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ అనేటువంటి ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండి సో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో
ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ గనుక చూసుకుంటే గనక సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ ₹250 అప్లికేషన్ ఫీజు అని దాన్ని పే చేస్తే సరిపోతుంది. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ₹1000 అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్‌లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే గనక టోటల్‌గా మనకి 2 స్టేజెస్‌లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మనకి హిందీ ఆఫీసర్ పోస్ట్‌కి కాకుండా మిగిలినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటి కామన్‌గా అయితే ఉంటుంది గైస్. సో టాపిక్స్ గనుక చూసుకుంటే గనక ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్‌గా క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేస్తారో ఆ యొక్క క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జర్నలిస్ట్ పోస్ట్‌లకి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన టాపిక్స్ గనుక చూసుకుంటే గనక రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్‌గా మనకి 250 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఈ యొక్క క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. టోటల్‌గా మనకి 3 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్పెషలిస్ట్ పోస్ట్‌లకి సంబంధించిన టాపిక్స్ గనుక చూసుకుంటే గనక సో ఫస్ట్ 5 టాపిక్స్ అనేవి మనకి కామన్‌గా అయితే ఉంటాయి గైస్. ఫైనల్‌గా మనకి స్పెషలిస్ట్ స్ట్రీమ్ నుంచి రిలేటెడ్‌గా క్వెషన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి మనకి టోటల్‌గా 30 మార్క్స్‌కి అయితే ఉంటుంది గైస్. 30 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్‌కి సంబంధించిన 10 మార్క్స్, నెక్స్ట్ మనకి ప్రిసిస్‌కి 10 మార్క్స్ అండ్ కాంప్రహెన్షన్స్‌కి మనకి 10 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీంతో పాటుగా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్‌లో మాత్రమే మనకి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లోనే డీటెయిల్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం ఓన్లీ మన యొక్క రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హిందీ ఆఫీసర్ పోస్ట్‌లకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు అనేటువంటి ఈ యొక్క లొకేషన్‌లో మనకి ఫేజ్ 1 అనేటువంటిది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి తెలంగాణ అభ్యర్థులకి కనుక చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్‌లో మనకి ఫేజ్ 1 అనేటువంటిది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫేజ్ 2 వచ్చేసరికి 2 రాష్ట్రాల అభ్యర్థులకి కూడా ఓన్లీ మనకు హైదరాబాద్‌లో మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయ్స్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్‌లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.